కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తూ ఉందని అందులో భాగంగానే ఎల్ఐసి సింగరేణి విమానయానం రైల్వే విశాఖ ఉక్కు లాంటి సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తూ ఉందని దేశంలో 70% మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ విమర్శించారు. భారత బంద్లో భాగంగా బోసుబొమ్మ రింగ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల వలన 800 మంది రైతులు చనిపోయారని, అయినా నల్ల చట్టాల అమలుకు మోడీ ప్రయత్నిస్తూ ఉన్నారని విమర్శించారు. 44 కార్మిక చట్టాన్ని 4 కోట్లుగా విభజించి దేశంలో కార్మిక వర్గం మెడపై కత్తిపెట్టిన మోడీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. దేశంలో ధరలు అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య ప్రజలు బతకలేక ఇబ్బందులు పడుతున్నారని, మోడీ మాత్రం రోమ్ నగరం తగలబడుతున్న ఫిడెల్ వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశంలో మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేసే మతోన్మాదాన్ని వ్యాపిస్తూ రాజకీయాలకు దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్న మోదీని గద్దె దించాలని, రానున్న కాలంలో ప్రజా పోరాటాలు ఉధృతం చేయడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత బంద్ జరుగుతూ ఉంది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుగుతోంది. ఈ బంద్లో వివిధ కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నారు. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎల్ఐసి, సింగరేణి, రైల్వే, విమానయానం, ఓడరేవులు చెప్పుకుంటూ పోతే నవరత్న కంపెనీలు మొత్తాన్ని కూడా ఈ కార్పొరేట్ కంపెనీలకు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తాడు. దాంతోపాటు వ్యవసాయ రంగం 70% మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం 3 నల్ల చట్టాలు తెచ్చారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 800 మంది రైతులు చనిపోయారు. అయినా సరే మళ్ళీ దీన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు బంద్ జరుగుతూ ఉంది. ఇదే కాదు, సమగ్ర శాస్త్రం వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం తేవాలని, రైతులకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి, వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో కోట్లాది మంది పాల్గొంటూ ఉన్నారు. ఈ కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ మోసం చేస్తూ ఉన్నాడు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గోరి కట్టడమే ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి రాబోయే కాలంలో మీరు ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో మోడీకి గోరి కట్టడం ఖాయం. ఇవాళ మైనార్టీల మీద దాడులు, మహిళల మీద దాడులు, మణిపూర్ దాడులు ఇవాళ దేశంలో అల్లరి జరుగుతూ ఉన్నాయి. మతం పేరుతో రాజకీయం, కులం పేరుతో రాజకీయం, దేశం పేరుతో రాజకీయం, ఇంకా రకరకాల రాజకీయాలు పెట్టి రాముడి పేరుతో రాజకీయం చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి మోడీకి గోరి కట్టే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.